ఇర్మియా గ్రంథము 23వ పుస్తకం 23వ అధ్యాయము. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 28, 29 వచనాలు చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 28, 29 వచనాలు అందరము కలిసి బిగ్గరగా చదువుకుందాం. కలకని నా ప్రవక్త ఆ కలను చెప్పవలెను, నా వాక్కు ఎవనికుండునో వాడు సత్యమును బట్టి నా మాట చెప్పవలెను. ధాన్యముతో చెత్తకు ఏమి సంబంధము? ఇదే యెహోవా వాక్కు. నా మాట అగ్ని వంటిది కాదా? బండను బద్దలు చేయు సుత్తె వంటిది కాదా? మరొక భాగం చూద్దాం. కొరింథీ రాసినటువంటి మొదటి పత్రిక, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం అందరం కలిసి చదువుకుందాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. బంగారము, వెండి, వేలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పని కనబడును. ఆ దినమున దానిని తేటపరచును, అది అగ్ని చేత బయలుపరచబడును. మరియు వాని పని ఎట్టిదో దానిని అగ్ని పరీక్షించును. వాక్య సాయం కొరకై కళ్ళు మూసుకొని ప్రార్థన చేయి. కళ్ళు మూసుకో. మహోన్నతుడమైన తండ్రి, రాత్రి వేళ మీ పాద సన్నిధిలోనికి రావడానికి మీరు మాకు ఇచ్చిన అనుమతికై మీ స్తోత్రములు. ఎంతైనా నమ్మదైన దేవుడివి, ఈ రాత్రి మీరు మాతో మాట్లాడుము. చేరికుడి వచ్చిన మీ ప్రజలు బట్టి మీ స్తోత్రములు. ఇక రావాల్సిన వారిని తీసుకురండి. మీ ఇంటిలో మేము కూడి ఉన్న సమయము మీకు మహిమకరముగా, మాకు క్షేమకరంగా ఉండునట్లుగా కృప దయచేయము. మీ పక్షంలో నిలబడే మీ దాసుని మీరు అభిషేకించము. యేసు ప్రభు నామములో కృతజ్ఞున్నై వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, జాగ్రత్తగా కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. మొదటి భాగంలో ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయము 28వ వచనములో, వాడు సత్యమును బట్టి నా మాట చెప్పవలెను, ధాన్యముతో చెత్తకు ఏమి సంబంధము? ధాన్యముతో చెత్తకు సంబంధము లేదు అనే వాక్యము ఈ రాత్రి జాగ్రత్తగా గమనించండి. ధాన్యము, చెత్త ఒకే చెట్టుకు, ఒకే కయ్యలో లేక ఒకే చేలో పెరిగినాయి కాదు అనటానికి వీలు లేదు. అయితే అది వేరుపరచబడే దినం రాబోతా ఉంది. అది వేరుపరచబడ్డప్పుడు దానికి దీనికి వ్యత్యాసము ఉండబోతా ఉంది. ధాన్యానికి చెత్తకు ఏమి సంబంధం లేదు అంటున్నాడు మరి ప్రభు. ధాన్యము చెత్తలో నుంచి వచ్చిందే, ఆ చెత్త లేకపోతే ధాన్యము లేదు. అయితే చెత్త వేరు చేయబడాలి, ధాన్యము కూడా వేరు చేయబడాలి. ధాన్యము వేరు చేయబడాలట. సంబంధము లేదంటుంది. ఎందుకు సంబంధము లేదు? మనం అందరము లోకంలోనే ఉన్నాము. అంటే ఒకే చేలో ఉన్న చెట్టు వలె ఉన్నాము, లేకపోతే పంట వలె ఉన్నాము. మనం లోకంలోనే ఉన్నాము, కానీ లోకము మనకు లోకము సంబంధము ఉండటానికి వీలు లేదు. ఒకవేళ అలా ఉన్నది అంటే దానిని ఏం చేయబోతున్నాడు అనేది స్పష్టంగా ఇక్కడ రాయబడింది. ఏం రాయబడింది తెలుసా? సంబంధము ఇదే యెహోవాకు. నా మాట అగ్ని వంటిది కాదా? బండను బద్దలు చేయి చుట్ట వంటిది కాదా? దేవుని మాట ఏ మనుషుడైతే తీసుకుంటాడో, అయ్యా బ్రదర్ వినండి, మీరు బైబిల్ వాక్యం వినేటప్పుడు బైబిల్ చూడకూడదు. అది క్రమం కాదు. మీరు వింటమే చేయండి. తర్వాత మీరు అవసరమైతే రాసుకుంటే అక్కడ ఇంటికి వెళ్ళి దాన్ని రీసెర్చ్ చేస్తారు. ధాన్యం అనేది దేవుని వాక్యం, ధాన్యం అనేది దేవుని మాటలు. ఆ దేవుని మాట ఎలాంటిదంటే ఇక్కడ రాయబడింది, అగ్ని వంటిదట. మానవుని యొక్క లేకపోతే మనుషుని యొక్క చెడు ఆలోచనలు, చెడు నిర్ణయాలు,
చెడు పద్ధతులు, చెడు చేష్టాలు, చెడు నడవడికలు చెత్త వలె వాక్యము ఆ అగ్ని కాల్చివేయబడుతుంది. చెత్త వలె ఉన్నటువంటి చెడు ఆలోచనలన్నీ కూడా కాల్చివేయబడతాయి. ఆయన మాట ఎలాంటిదంట అమ్మా, వినమ్మా, ఆయన మాట ఎలాంటిదంట అమ్మా? అగ్ని వంటిది. చెప్పు. అగ్ని కాలుస్తుంది. అగ్ని ఎవరిని ముద్దు పెట్టి కాదు, అగ్గిపుల్ల మందే, బుడ్డి మందే మన దగ్గరికి వెళ్ళి పట్టుకుంటే, సరే నువ్వే కదా నన్ను ముట్టించావు, నేనేం అందులో అంటదా? కాలుస్తుంది, ఎవరినైనా కాలుస్తుంది. ప్రియులారా, దేవుని వాక్యము అగ్ని వంటిది. దేవుని వాక్యము అగ్ని. నిన్ను కానీ కాలుస్తే, నీ హృదయంలోను కానీ కాల్చబడితే, ఆ చెత్త దహించబడితే, ఆ చెత్త కాలిపోతే, ఆ చెత్త బూడిదైతే కానీ శ్రేష్టమైన వాడిగా నువ్వు బ్రతకలేవు. ఆ చెత్త బూడిదైపోవాలి. నీలో ఉన్నటువంటి భ్రష్టత్వం, నీలో ఉన్నటువంటి ఏ తత్వమైనా సరే దేవునికి ఇష్టం లేనటువంటి చెత్త సంపూర్ణంగా నువ్వు కాల్చివేస్తే కానీ తిరిగి నువ్వు రాయబడింది. చదవండి. కొరింథీ రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం చదువు. మా పెద్ద చదువు 12 నుంచి చదువు. ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిని అనగా చాలండి. 6 రకాల జీవితాలు ఉన్నాయి. 6 రకాల బ్రతుకులు చూపిస్తున్నాయి ఇక్కడ. మొదటి జీవితం ఏంటంట? బంగారము, వెండి ఉంది, వెలగల రాళ్ళు ఉన్నాయి, కర్ర ఉంది, గడ్డి ఉంది, కొయ్యకాలు ఉంది. రకరకాల ఇళ్లతో కట్టుకుంటున్నావు. రకరకాల ఇళ్ళున్నాయి. గుడిసె ఉంది, సపారం ఉంది, రేకులు ఇల్లు ఉన్నాయి. కూర్చోరా పిల్లరా, ఇల్లున్నాయి. అయితే వర్షం వచ్చినప్పుడు, అగ్ని పడ్డప్పుడు ఏది నిలుస్తుంది ఆలోచన చేసుకో. అన్ని ఇల్లే కాదనుకోండి. మేము చిన్నప్పుడు ఊర్లు కాలుతా ఉండి, ఎండాకాలం వచ్చిందంటే ఎప్పుడోసారి ఊర్లో ఏదో ఒక ఏరియాలో పెద్ద మంటలు వస్తూ ఉంటాయి. ఇది ఆరులపాడు, మునగపాడు ఏరియాలో మంటలు వస్తుంటే మేము ఆ కొండ దగ్గర పోయి చూసేవాళ్ళం. ఎప్పుడో పెద్ద ఊరు దగ్గర పడుతుంది. ఎందుకంటే పిల్లలు ఆ రోజులు అన్నీ కూడా పూరిలే. మన జీవితాన్ని చూపిస్తుంది ఇక్కడ. వెలగల రాళ్ళతో కట్టబడ్డటువంటి ఇల్లువలే ఉన్నావా? గడ్డితో కట్టబడ్డటువంటి ఇల్లువలే ఉన్నావా? చెత్తతో కట్టబడ్డటువంటి ఇల్లువలే ఉన్నావా? మంచి బంగారంతో కట్టించుకునే ఇల్లువలే ఉన్నావా? వెండితో కట్టబడ్డ ఇల్లువలే ఉన్నావా? నీ జీవితం ఎలా ఉంది? అయితే ఒకనొక రోజున నువ్వు కట్టినటువంటి ఇల్లు, పునాది మీద కట్టిన ఇల్లు, శ్రేష్టంగా కట్టిన ఇల్లు, లోపల కల్లా మట్టి తీసి బండ మీద నుంచి కట్టుకుంటూ వచ్చినటువంటి ఆ ఇల్లు ఒకరోజు పరీక్ష చేయబోతావు. ఈ బేల్దారి పనులు పోయే వాళ్ళకి తెలుసు. బేల్దారి పని చేసిన తర్వాత ఇంజనీర్ వచ్చి ఏం చేస్తాడంటే సుత్తి తీసుకొని గోడ కొట్టి పరీక్ష చేస్తాడు. కింద నేల గోడ కొట్టి పరీక్ష చేస్తాడు. అంటే అర్థమైంది, పరీక్ష చేయకుండా అతను బిల్లు వేయడానికి వీలు లేదు. దేవుడు కూడా నువ్వు చేసినటువంటి ప్రతి పనికి పరీక్ష చేయబోతున్నాడు. పరీక్ష చేసేది ఎవరు అంటే, ఎవరంట ఇక్కడ పరీక్ష చేసేది? ఎవరంట? చదువు కింద భాగం ఎవరంట? అగ్ని. ఎక్కడ రాయబడింది అది? 13వ వచనం కింద భాగంలో, ఎట్టుదో దానిని అగ్నియే పరీక్షించును. ఎవరంటారు దాన్ని పరీక్షించేది? అగ్ని. ఎవరు అగ్ని? ఇర్మియా గ్రంథం ఎవరు అగ్ని? 23వ అధ్యాయము 29వ వచనం, నా మాట అగ్ని. నా మాట ఏంటి? అగ్ని. నువ్వేదో ఉదర కట్టుకుంటున్నావు ఇల్లు, ఏదో నీ ఇష్టం వచ్చినట్టు కట్టుకుంటున్నావు, నీ ఇష్టం వచ్చినట్టు జీవిస్తున్నావు, నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు, నీ ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతున్నావు. ఒక రోజున నేను నీ దగ్గరికి వచ్చి పరీక్షించినప్పుడు నువ్వు కట్టినటువంటి ఆ ఉన్నతమైనటువంటి ఇంటిని శ్రమలు, కష్టాలు, బాధలు, అవమానాలు, నిందలు పొందినటువంటి భక్తి చేసావా? ఏదో వచ్చి కూర్చొని పోయి లోకంలో తిరిగి చెత్త వలె జీవించి, చెత్త వలె ప్రవర్తించి, చెత్త వలె నీ ఇష్టం వచ్చినట్టు తిరిగి ఒకరోజు పరీక్షించినప్పుడు, నువ్వు చేసిన పని అగ్ని పరీక్షించినప్పుడు చెత్త వలె దహించిపోయి బూడిదయ్యే జీవితం ఒకవేళ నీకుందేమో. పరీక్షించుకోవాలి ప్రియులే.
పరీక్ష లేకుండా మనం ఏ పని చేయలేము. చేస్తామా? 10 రూపాయలు పెట్టి నేను పెన్నుకుంటే ఒక కాగితం తీసుకొని చాలా రాసి అప్పుడు జోలు పెట్టుకుని పని ఇచ్చేవాడు. 10 రూపాయలు పెట్టి ఒక పెన్నుకుంటే నీ ఇంత పరీక్ష ఉంటే నీ జీవితానికి నీకు పరీక్ష తెలీదా? నీ బ్రతుకు నీ పరీక్ష తెలీదా? చూడండి ఏం రాయబడింది అక్కడ, అగ్ని పరీక్షించబోతుంది నీ జీవితాన్ని. రకరకాలైన పట్టుకుంటున్నావు, నువ్వు చెత్తతో కడుతున్నావు, బంగారంతో కట్టుకుంటున్నావా, వెండితో కట్టుకుంటున్నావా, వెలగల రాళ్ళతో కట్టుకుంటున్నావా, కర్రతో కట్టుకుంటున్నావా? ఇక్కడ ఎన్ని రకాలు చెప్పాడండి? బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు, 6 రకాల రాళ్ళు, 6 రకాల జీవితాలు చెప్పాడు. ఈ 6 రకాల్లో మన ఇల్లు ఎలా ఉందో నీకు తెలుసు, నా ఇల్లు ఎలా ఉందో నాకు తెలుసు. ఒకరోజు నన్ను పరీక్షించబోతాడన్న భయం నాకు లేకపోతే, ఆయన మాట అగ్ని నువ్వు గ్రహించకపోతే, ఆయన మాట అగ్ని నువ్వు కానీ ఆలోచించి భయపడి జీవించకపోతే, అయితే పరీక్షించే దినం ఒకరోజు ఏమ్మా రాబోతుంది. సెల్ స్విచ్ ఆఫ్ అమ్మా. పరీక్షించే దినం ఒకరోజు రాబోతుంది. దేవుడు నిన్ను పరీక్షించినప్పుడు ఏం చెప్తావు? ఎవరిని వదిలిపెట్టాడంట. చదవండి ఆ మాట, రండి. నహోము గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనం. నహోము గ్రంథము ఎక్కడది? నహోము గ్రంథము 1వ అధ్యాయం 6వ వచనం. ఆయన ఉగ్రత సహింపగలవాడెవడు? ఆయన కోపాన్ని ఎడల నిలవగలవాడెవడు? ఆయన కోపము అగ్ని వలె పారును. ఎందుకు నీ మీద కోపం వస్తుందానికి? ఈ మాట జాగ్రత్తగా, ఎందుకు నీకు కోపం వస్తుంది నీ మీద అంటే ఆయన చెప్పాడు కదా, చెత్తతోటి ధాన్యంతోటి నీకేముండకూడదు, సంబంధం ఉండకూడదని చెప్పాడు కదా. చెప్పకపోతే కదా ఆయన చెప్పాడు, నువ్వు చెత్తలో ఉండకూడదు, నువ్వు సపరేట్గా ఉండాలి, నువ్వు ధాన్యానికి, నువ్వు గట్టి కింద. చెత్త ఒకరోజు కాల్చి వేయబడుతుంది, బూడిద చేయబడుతుంది. అందుకని చెత్త పనులు చేయకు, చెత్త ఆలోచనలు చేయకు, చెత్త మాటలు మాట్లాడకు, చెత్త ప్రవర్తనను జీవించకూడదు. చెత్త ఒకరోజు కాల్చివేయబడుతుంది. చూడటానికి అది ఇంత గుబురుగా ఉండొచ్చు, మందంగా కనపడచ్చు, లావుగా కనపడచ్చు, లేవు పెద్ద మండమనే కనపడద్దు. చెత్త లోకం నీ కళ్ళకు అన్నంగా ఉంటుంది, అదైతే బాగుండనిపిస్తుంది. అది నువ్వు కాల్చివేయకపోతే దేవుని పాపం ఎలా రాబోతుందంట? రాసి పెట్టుకోండి ఈ మాట. నహోము గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. ఆయన ఉగ్రతను సహింపగలవాడెవడు? ఆయన కోపాన్ని ఎదుట నిలవగలవాడెవడు? ఆయన కోపము అగ్ని వలె పారును నీ మీదికి. అగ్ని వలె నీ మీద పారబోతా ఉంది ఆయన కోపం. అగ్ని ఎలా ఉండదు తెలుసు? ఒకసారి మీరు మంట చూడండి, అది బాగా కోపం అంటే బాగా ఎక్కువగా అగ్ని ఉన్నప్పుడు మనం దగ్గర కూడా పోవటానికి మన శరీరం సహించదు. రెండవది అది ఏం చేస్తుంది? నాలుగులో కొడతా ఉంటుంది, పరిగెడతాం. అంత కోపం దానికి. అగ్నికి ఉన్నటువంటి పౌరుషం దేనికి ఉండదు తెలుసా నీకు? అగ్నికి ఉన్న పౌరుషం దేవుని యొక్క కోపం అలా రాబోతా ఉంది మానవుడి మీదకి. అందుకని చెత్తకు ధాన్యానికి సంబంధము ఉండకూడదు. ఒకవేళ ఉన్నది అంటే నీ చెత్తలో కాల్చిపోతున్నాడు దేవుడు. ఈ రాత్రి ప్రభువా నాలో ఉన్న చెత్త ఎత్తున చెంగేసుకుని కూర్చో, నువ్వే కూర్చో, జాగ్రత్త విను. ప్రభువా నాలో చెత్త ఉందయ్యా, ఆ చెత్తను తీసిపోయి. ఏముంది చెత్త? నీకు తెలుసు ఏముంది చెత్త? రకరకాల చెత్తలు ఉంటాయి కదా. మనలో లేని చెత్త ఏముంది? కుళ్ళు, కుట్ర, కుతంత్రం, వ్యసనం, ఏం చెత్తలే. వ్యసనం, వ్యాకులు చెత్తలే. పాపం, వ్యభిచారం, దొంగతనం చెత్తలు. దేవునికి ఇష్టం లేని పనులు ఇవన్నీ చెత్త. ఒకరోజు పరీక్షించబోతున్నాడు దేవుడు. ఎలా పరీక్షించబోతున్నాడంట? రండి చదవండి. రోమీయులకు రాసిన పత్రిక, రోమా పత్రిక 2వ అధ్యాయం, రోమా పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. రోమా పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి చాలండి. నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయము అంటే ప్రత్యేకించబడలేని జీవితం, సపరేట్గా జీవించలేని జీవితం.
ఓర్చుకొని బ్రతకలేని బ్రతుకు, వ్యసనాన్ని సంపుకోలేని జీవితం, వ్యాకులమును సంపుకోలేని జీవితం, నీ హృదయ కాఠిన్యం, నీ హృదయం కాఠిన్యంతో మాడినది. ఎట్లా ఉంటుందంట ఆ హృదయం? కాఠిన్యం అంటారు. కాఠిన్యం అంటే మీరు చెప్పండి ఎలా ఉంటుంది? ఆడవాళ్ళ తెలుసు బాగా. లోపల అన్నం పెట్టి బయటకు వచ్చి పెత్తనం చేస్తుంటే ఆ అన్నం నీకు ఏం మోసం వస్తే మాడిపోతే కాటువాసన రాదా? పిచ్చక్క వచ్చి ఏమంటుంది? మీరు జీవితం బాగుంటుంది, నీ జీవితం మీరు పాపం. ఏమంటది? ఓ బుద్ధి లేనటువంటి చెత్త, నీకు నాకు లేకపోయి సరి వండుకో, లేకపోతే మీ ఆయన వస్తే నేను అంటే పదం పడుతున్నాను. ఎవరు ఎవరో చెప్పేది? కాఠిన్యం. నీ హృదయంలో ఉన్నటువంటి పాపం దేవుని దగ్గర చేరుతుంది. వంటింటి ఉన్నటువంటి మాడిపోయిన అన్నము బయట ఉన్నటువంటి నీ వాసన వచ్చి పోరా ఓ పడికి మాందని ఎలా చెప్తుందో? నువ్వు చేసిన పాపం దేవుని దగ్గరికి వెళ్ళి చెప్తుంది, అయ్యా వాడు భయంకరమైన పాపిగా ఉన్నాడు, వాని ఎంత మారలేదు, పాపంతో వ్యభిచారంతో దొంగతనంతో లోకంలో జీవిస్తుంది. కాబట్టి ఆ కాఠిన్యం మన హృదయాన్ని మార్చుతుంది. నీలో ఉన్న కాఠిన్యం కానీ తీసివేసుకోకపోతే, మార్పు చెందకపోతే ఒకరోజు అగ్ని పరీక్షించబోతా ఉంది. ఎవరిని విడిచిపెట్టదు. యేసు ప్రభు మా దగ్గర మా చుట్టం లాంటి ఊరు కూడా ఆయన అందరికీ చుట్టమే. అందరికంటే యేసు ప్రభు దేవుడు అందరికీ. నువ్వు అనుకున్నట్టు ఒకవేళ నేను మీకు బంధువు కావచ్చు, లేకపోతే మీ సేవకుడు మీ బంధువు కావచ్చు, కానీ ఊరందరికి బంధువు అవుతాడా? కానీ దేవుడు మాత్రం అందరికీ బంధువు. అది ఆయన ప్రేమ. మార్పు చదువు మన చదువు. మార్పు చెందని నీ కాఠిన్యమును, మార్పు చెందని హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు, అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రత తెచ్చుకుంటున్నావు. జాగ్రత్త ప్రియమైన సోదరి సోదరుడా, నీకు నీవే ఉగ్రత తెచ్చుకుంటున్నావు. నీ మీదకి వచ్చే ఉగ్రతకు కారణం ఎవరట? ఎవరండి? నీవే. నీ ఉగ్రతకు నువ్వే కారణం, నీ మరణానికి నువ్వే కారణం, నీ పాపానికి నువ్వే కారణం, అగ్నిగుండానికి వెళ్ళడానికి నీ సత్త నీవే కారణం. ఇది ఎంత తెలివో చూడండి. వాడు కొనుక్కొచ్చుకుంటాడు. మొన్న ఒక అబ్బాయి నాతో చాలా సేపు మాట్లాడాడు, మంచిగా మాట్లాడాడు. నేను అనుకున్నాను మరి తెలివికల్లోడే అబ్బాయి ఎవరు అనుకున్నాను. మాట్లాడిన తర్వాత సరే ఏదో కొన్ని విషయాలు చెప్పాడు, వెళ్ళిపోయాడు. నేను ఒక గంటన్నర తర్వాత నేను వేరే మనం చూసుకుని మళ్ళీ వస్తూ అదే షాప్ దగ్గర నిలబడ్డాను. నిలబడితే ఆ పిల్లోడు అక్కడ ఉన్నాడు. గంటన్నర ముందు మాట్లాడినటువంటి వ్యక్తి గంటన్నర తర్వాత వాడి తత్వం తప్పిపోయింది, అంటే బాగా ఫుల్ అయిపోయింది. అంతమంది అంత మర్యాదగా మాట్లాడాడు, ఇప్పుడు ఇది చేసిన తర్వాత ఎంత మాట్లాడుతున్నాడు? చాలా తిరుగుడుగా మాట్లాడుతున్నాడు. నాకు అప్పుడు అర్థమైంది ఏంటంటే వాడు మామూలుగా ఉన్నప్పుడు ఎంత పద్ధతిగా ఉన్నాడు. జాగ్రత్తగా వినండి. వాడు చెడు చేసిన తర్వాత వాడు పద్ధతి ఏమైపోయింది? చూసావా? మనం కూడా అంతే. దేవుని భయపడడం జాగ్రత్తగా ఉంటాము. ఎప్పుడైతే దేవుని భయం మనలో సన్నగిలిపోతుందో అప్పుడు ఏమైంది? దేవునికి మనము దూరమైంది. సన్నగిల్లకుండా చూసుకోవాలి. ఎందుకు ఈ వార కోడికలు, ఎందుకు ప్రార్థనలు, ఎందుకు ఆదివారం, ఎందుకు శుక్రవారం, ఎందుకు ఆన్లైన్స్, ఎందుకు విజ్ఞాపన ప్రార్థనలు అంటే దానికోసమే. మన హృదయాన్ని మనం శుద్ధి చేసుకుంటాం, మన హృదయాన్ని దేవునికి కనపరుచుకుంటాం. అందుకే ప్రియులారా మాట రాయబడింది, చదవండి ఆ మాట. రోమపత్రిక 2:5 మరలా నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరిస్తున్నావేమో. అయ్యా నీకు నువ్వు అనుసరిస్తున్నావంట. ఏమని? నేను మందిరానికి పోతున్నాలే, మైక్ తీసుకొని పాటలు పాడుతున్నాలే, నేను వాక్యం చెప్తున్నాలే, నాకేం తక్కువ లేదు, నేనెందుకు దేవుడిని ఎరగను, నాకు యేసు ప్రభు తెలుసు నువ్వు అనుకుంటున్నావంట. నీ హృదయం మార్పు చెందలేదని సత్యం ఎరగట్లేదు. నువ్వు ఇంకా చెత్తతో సహవాసం చేస్తున్నావు. ధాన్యం వలె గట్టి గింజవలే లేవేమో. పరీక్షించుకోవాలి ప్రియులారా. అందుకే ఆ మాట రాయబడింది. క్రింద భాగంలో ఏమన్నాడు? నీ కాఠిన్యము మార్పు చెందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు, అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడి దినమందు
నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. ఆలోచన చదువు. ఆయన ప్రతివానికి వాని క్రియలు చొప్పున బా ఏమిస్తాడంట? అందరు చెప్పండి నాతోటి మాటలు. ఆయన చెప్పు, అందరు చెప్పు. ఇంకెక్కడ నువ్వు కూడా చెప్పు. ఇప్పుడు చెప్పు, నువ్వు కూడా చెప్పాలా? నాకెళ్ళి చూసి చెప్పు. ఆయన అడుగుతావు. ఆయన చెప్పండి. ఆయన ప్రతివానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలమిచ్చును. ఏమిస్తాడంట కదా? ఒక ఆఫీసులోకి వెళ్ళండి, చాలామంది ఉంటారు. ఊడ్చే వాళ్ళ కాడ నుంచి ఏసీ రూములు కూర్చుంటే ఆఫీసుల వరకు ఉంటారు. కానీ అందరి జీతాలు ఒకటి కాదు. తెలుసా మీకు? అందరి జీతాలు ఒకటి. ఒకే ఆఫీస్ ఒకటి, డిపార్ట్మెంట్ ఒకటి, కానీ జీతాలు వేరుకుంటాయి. వారి చదువులు బట్టి, వారి పనిని బట్టి, వారికి ఇచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి, వారి ఆలోచన బట్టి, వారి యొక్క తలంపులు బట్టి జీతాలు ఉన్నాయి. దేవుడు కూడా అంతే. నీకు ఒక రోజు జీతం ఇవ్వబోతున్నాడు. అమ్మా బాగా కూర్చొని ఏంది అంత మెత్తగా ఉండదు, విను. నీకు జీతం ఇవ్వబోతున్నాడు ప్రభు. ఒకరోజు జీతం ఇస్తాడు. ఆ జీతం తీసుకోవడానికి సిద్ధపడాలి. జీతం లేదనుకోకూడదు. అందరికీ అన్ని జీతాలు ఉన్నాయి. నువ్వు ఏ పని చేసావు, నువ్వు ఎంత మంచిగా ఉన్నావు, ఎంత ప్రవర్తనగా ఉన్నావు, ఎంత తగ్గించుకున్నావు, ఎంత సహించావు, ఎంత ప్రేమించావు, ఎంత ఓర్చుకున్నావు, దాని మీద జీతం ఉంది. ఎన్ని పాపాలు చేసావు, ఎంత పాపం చేసావు, ఎన్ని కుటుంబాలకు, ఎన్ని జీవితాలకు ఎంత నష్టకాలం చేశావు, దానికి జీతం ఉంది. లేదనుకోవద్దండి. అగ్ని పరీక్షించబోతా ఉంది ఒకరోజు. ఆయన మాట అగ్ని, గుర్తుపెట్టుకోవాలి మాట. ఆయన మాట అగ్ని. చదవండి ఆ మాట. రండి, రోమీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. ఆయన ప్రతివానికి వానికి చొప్పున ప్రతిఫలమిచ్చును. చదవండి 7వ వచనం, జాగ్రత్త చదవండి. సత్క్రియను ఓపికగా చేయించు, మహిమను, ఘనతను, అక్షయతను వెతుకు వారికి నిత్య జీవమిచ్చును. చాలండి. సత్క్రియ, మంచి పనిని ఎలా చేయాలంట? అందరు చెప్పండి, ఎలా చేయాలా? ఓపిక చేయాలి. దొనకొండ నుంచి వచ్చి మందిరం పెట్టి కొన్ని ఆత్మలు సమకూర్చి పాటలు పాడి వాక్యం చెప్పి మళ్ళా వెళ్ళాలి. కొద్ది నుంచి వచ్చి కొంచెంసేపు వాక్యం చెప్పి మళ్ళా వెళ్ళాలి. సత్క్రియ అండి ఇది. సత్క్రియ. సత్ అంటే మంచి, క్రియ అంటే పని, దేవుని పని. ఈ సత్క్రియను ఎలా చేయాలంటే ఓపిక చేయాలంట. అంటే ఓపిక లేకుండా చేయకూడదు. రెండోది చేయాలంటే ఓపిక కావాలి, అంటే సహనము కావాలి, ఓర్పు కావాలి. ఇవన్నీ ఏ లేకుండా దేవుని పని జరగడానికి వీలు. అలా చేస్తే చదువమ్మా. సత్క్రియను ఓపికగా చేయొచ్చు. ఏమేమి ఎదగాలంట అందులో? అమ్మా సత్క్రియలు ఏమున్నాయంట? మహిమ, ఘనత, ఏమున్నాయంట? అక్షయత. ఏమున్నాయంట? మహిమ, ఘనత, అక్షయత. ఈ 3 గురించి చెప్పాలంటే రాత్రి పడుతుంది. మహిమ ఉంది. దేవుని పని చేయాలంటే నాకెందుకులే, నేను గుడిస్తే నాకేమొస్తుంది, తాపలేస్తే నాకేమొస్తుంది, మైకి పెడితే నాకేమొస్తుంది, తాళం తీస్తే నాకేమొస్తుంది. మా మందిరం ముందు అదే బైపాస్ రోడ్డు కాబట్టి లారీ వస్తా డస్ట్ వస్తూ ఉంటుంది మందిరం ముందు. ఆ కాగితాలు మా పిల్లకాయల కోరిక, ఒకవేళ అటు లేకపోయినా నేను ఫోన్ చేస్తుంటాను. మందిరం ముందు ఏమైనా ఉన్నాయో సూపర్ గారు. ఒక పాప ఉంది మా మందిరం ముందు ఎదురుగా. నేను ఎప్పుడైనా ఫోన్ చేసి అమ్మాయి ఉన్నాయేమంటే అంకుల్ చూస్తా ఉందంటే చూసి వచ్చి ఏమి ఇవ్వచ్చు. నేను ఎమ్మటి ఇంకొకరు ఫోన్ చేస్తాను, మా ఏమి ఉన్నాయి అంకుల్ అంటే. అంటే ఈ శరీర సంబంధమైనటువంటి అజ్ఞానత్వం. ఆడికి పోవాలా, నాకేం బట్టే అది, నాకెందుకు, నాది కాదు కదా. నువ్వు చెత్త ఆలోచన, చెత్త గుణం. ఆయన పని సత్క్రియను ఓపికగా చెయ్యాలి, సహించి చెయ్యాలి. అక్షయతను, అందులో ఏముంది? మహిమ ఉంది, అక్షయత ఉంది, ఘనత ఉంది. ఒకరోజు పరీక్షించబోతాడు దేవుడు. అగ్ని పరీక్షించినప్పుడు నువ్వు చేసిన సత్క్రియకు, మహిమకు, ఘనతకు దేవుడు ఏమైపోతున్నాడు? జీతం ఏమవుతున్నాడు?
గుర్తుపెట్టుకో, జీతం ఇస్తాడు. ఎవరు జయరావు గారు ఇవ్వవచ్చు, లేకపోతే నేను ఇవ్వవచ్చు. నిజంగా చెప్పాలంటే నువ్వు జీతాన్ని చేసేవాడికి జీతగాడు జీతగాడు జీతగాడి సొంతోడు సొంతోడు. జీతగాడు ఎంతసేపు ఉన్నా ఆ చేసినటువంటి జీతం తీసుకుని వెళ్ళిపోతాడు. చేసిన దానికి జీతం తీసుకున్న దానికి ఇంకేమి ఉల్లాస లేదు. అయితే ఓపికగా, ఓర్పుగా, సహనంగా ఎప్పుడైతే నువ్వు ఉచితంగా చేస్తావో దేవుని పని, దానికి నీకేముందంట? ఘనత ఉన్నది. దేవుని ఘనత కొరకు నువ్వు జీవించు, దేవుని ప్రేమ కలిగి జీవించు. రండి చివరిగా మార్చుడు. రండి పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక చదవమ్మ. ఏలయనగా ఇదిగో ఆయన యందు విశ్వాసముంచువాడు ఏ మాత్రములో సిగ్గుపడదంట. ఆయన యందు విశ్వాసం ఉంచేవాడు ఏం పడంట? సిగ్గుపడట. నేను ఉదయాన్నే వెళ్తాను కదా, 5 గంటలకు వెళ్తాను మా మందిరానికి. నేను బయలుకి మా ఊరు రాజు కొడుకొని వెళ్ళిపోతుంటాడు అప్పుడప్పుడు. నేను బయలు ఒక్క రోజు లేస్తాను పాపం. వాడు అనుకుంటాడేమో మాట్లాడినా నేను ఇంకెరకలు లేకపోతే అనుకుంటాడేమో. చలికాలం అవి సహజం, పిల్లలు కదా. నేను వెళ్ళి మోకరించి ప్రార్థన చేసి మొట్టమొదటి చేసే పని ఏంటంటే చీపు తీసుకుంటాను. ఆ బయట ఊడుస్తుంటే చాలామంది నన్ను అడుగుతారు, పాస్టర్ గారు ఏంటి ఇంత తెల్లటి గుడ్లు అంటే, ఆ ఓడబట్టే నాకు ఈ తెల్ల గుడ్లు వచ్చినాయి అని చెప్తాను. నువ్వు చెప్తావా? అవి ఓడబట్టే నాకు ఈ గుడ్డలు, ఓడవపోతే గుడ్డలు తీసేస్తాను. తెలుసా? ఊడ్చి నీళ్ళు కొట్టుకొని నేను ఎవరు పెద్ద పెద్ద పని చెప్పను, నేను చేసుకుంటా. ఎందుకంటే అది మహిమగల పని, సత్క్రియను ఓపిక చేసే పని, అది ఘనత కలిగిన పని, అది దేవుడు పరీక్షించే పని, దేవుడు ఉన్నతమైన స్థానంలో ఉంచే పని. అది ఆ సంగతి నాకు తెలుసు. మందిరం కడుతుంటే 6 నెలలు వేసారు పని చేసుకున్నాం నేను, నా భార్య. మమ్మల్ని గుర్తుపట్టలేదు. చాలా మంది వచ్చి నన్ను అడిగిపోయారు, భాష గారు ఏరేది నన్ను అడుగుతున్నారు వచ్చి. ఎందుకు చెప్తున్న పిల్లలంటే ఘనత కొరకై చేసే పని, మానవుడు ఘనత అక్కర్లే. నువ్వు అనొచ్చు అన్న మంచోడు అంటాడు, ఇంకా నాకు అయితే మంచోడు కాదంట. నువ్వు మంచోడు అనుకుంటే నాకు కొరికింది ఏంటి? నువ్వు మంచోడు కాదంటే మాత్రం నాకు పోయింది. ఆయన చూస్తాడు, అగ్ని పరీక్షించబోతా ఉంది ఒక రోజు. అందుకే ప్రియులారా బహుజాగ్రత్తగా ఉండాలి. ఇచ్చేవాళ్ళు ఏదో నీ ఇష్టానుసారంగా జీవిస్తున్నావు, నీ ఇష్టానుసారంగా బ్రతుకుతున్నావేమో. అగ్ని పరీక్షించబోతా ఉంది. ఈ 6 రకాలైన జీవితం ఎలా ఉందో ఒకసారి పరీక్షించుకోవాలి. నీ ఇల్లు ఎలా ఉంది? నీ ఆత్మీయమైన ఇల్లు ఎలా ఉంది? చూడండి, ఒక్క మాట చదవండి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక ఒక్క మాట చదివి నేను ముగిస్తాను. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం. ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన యెడల దేవుడు వానిని పాడు చేయరు. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. నీవు ఎవరు అంట? నీవు దేవుని ఆలయమనివి. నీ హృదయం దేవుని ఆలయం. దేవుని ఆలయముగా నీ హృదయాన్ని పరిశుద్ధపరచుకోవాలి. దేవుని ఆలయముగా నీ హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి. ఎప్పుడు ఊడిసిన ఇల్లు, ఎప్పుడు కండిన కుండ ఎలా శుభ్రంగా ఉంటుందో నీ హృదయాన్ని కూడా వాక్యమనే అగ్నితో పాపమని చెత్తను ప్రతిరోజు కాల్చుకోవాలి. ప్రతిరోజు ప్రతి క్షణము పాపమని చెత్తను ఏం చేస్తుంటారు? అగ్నితోటి కాలుస్తూ ఉంటారు. అది బూడిదైపోతుంది. మీకు తెలుసా? బూడిదైపోతుంది. బూడిదైపోయిన తర్వాత తన ఆకారం ఏమైపోద్ది? నాశనం అయిపోతుంది, కనపడుతుంది. ఎప్పుడైతే నీ జీవితం బూడిద చేయలేదు, వాక్యం అనేటువంటి అగ్నితో నువ్వు కాల్చుకోలేదు, నువ్వు చెత్తగానే ఉంటావు. అయితే ఒకరోజు పరీక్షించబోతాడు దేవుడు. పరీక్షించినప్పుడు ఆయన ముందు నువ్వు నిలబడి కనుక దేవుని వాక్యం అగ్ని, ఆ అగ్ని ముందు బహుజాగ్రత్తగా ఉండటానికి ప్రయత్నించాడు. ప్రభు ఈ మాటలు మన వినికిల్లో ఆశీర్వదించరుగాక. ప్రైజ్.